ఒక్క నిమిషం ఆగండి. సిపిఎం వెంకటేశ్వర్లు గారు ఆయన మీరు పేరు మర్చిపోయినట్టున్నారు, మీరు వాళ్ళని కూడా క్వశ్చన్ చేశారు కాబట్టి. సార్ మరి మనం ఇక్కడ అసెంబ్లీ సెషన్ గురించి వారి స్టాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం, సబ్జెక్ట్ అది. కాకపోతే చిన్నపరెడ్డి గారు ఏమంటున్నారంటే మరి అది ఏ రకంగా దీనికి రిలేటో నాకు తెలియదు, మరి మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉంటున్నారంట, వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం. రెండోసారి నేను ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, బొత్స సత్యనారాయణ గారు ఒక మాట మాట్లాడారు, అంటే యాజ్ పర్ సాక్షిలో ఉన్న దాని ప్రకారంగానే ఏమని మాట్లాడారంటే, చట్టపరంగా గనక అటువంటి రూల్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా పలానా రూల్ ప్రకారంగా మాత్రమే ఇవ్వాలి అనేది గనక ఉంటే మీరు మా మీద బహిష్కరణ చర్యలు తీసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. స్పీకర్ గారిని మీరేదైతే ఇందాక మాట్లాడారో అది కరెక్టే ఉంది, రీకాల్ అనేది ఇంకా పాపం ప్రజలకు అవకాశం కల్పించలేదు, కానీ ప్రజలకు హక్కు లేదు, స్పీకర్కు ఉంది. నిజంగా ప్రజలకు కనుక రీకాల్ అనే హక్కు ఏదైతే లెఫ్ట్ పార్టీస్ ఎన్నో దశాబ్దాలుగా కోరుతున్నాయో కొన్ని దేశాల్లో ఉంది కూడా. అది ప్రజాస్వామ్య దేశాల్లో ఈ రకంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే గనక ప్రజాప్రతినిధులు వాళ్ళకి పూర్తి స్థాయి టైం పీరియడ్ ఉండే హక్కు లేదు. ఏ ప్రజలైతే వాళ్ళని అక్కడ కూర్చోపెట్టారో వాళ్ళని వెనక్కి గుంజే అధికారమే రీకాల్ హక్కు. ఆ రీకాల్ హక్కు అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ప్రజలకు లేదు. వన్స్ వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళు అచ్చోసిన అనకూడదేమో కానీ ఏ రకమైన పనులు చేసినా కానీ భరించాల్సిందే. నేనేమంటున్నానంటే స్పీకర్కి ఆ హక్కు ఉందని చెప్పేసి ఇండైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. మీకు చట్టపరంగా గనక ఆ రకమైనటువంటి రూల్స్ ఉంటే గనక బహిష్కరించండి అని చెప్పేసి అన్నారు, లేకపోతే వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు కూడా అదే మరి ఇక ఇంత ఓపెన్గా వాళ్ళు చెప్పిన తర్వాత ఇంక దీంట్లో ఇదే ఉంది సార్. అలాగే మిమ్మల్ని కూడా అది ఎమ్మెల్యేలు మిగిలిన ఎమ్మెల్యేల గురించి అడ్రస్ చేయరు అంటున్నారు, అదేమంటే హైదరాబాద్ అంటున్నారు, మరి దానికి లింక్ ఏంటో నాకు తెలియదు సార్. ప్రజా సమస్యల కోసం పని చేయకుండా కూర్చుంటున్నారు అనేది ఒకటి, అది చెప్పొచ్చు, సోదరుడు చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన చెప్పింది ఒక యాంగిల్లో మనం చెప్పొచ్చు. ఎందుకంటే అధికార పార్టీలో ఏదైనా బిల్లు చట్టము దాని ఏదైనా ఉందన్నప్పుడు గట్టిగా మ్యాండేటరీ ఇచ్చి హాజరుగామంటారు, అది వేరు. అది సబ్జెక్ట్ దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు గెలిచి ప్రజల మధ్య లేకుండా హైదరాబాద్లోనో బెంగళూరులోనో బాంబేలోనో విజయవాడలో ఉన్నారంటే అది ప్రజలు ఇట్లాంటి పనికి మాలను మేము ఎన్నుకున్నామా అనేది ప్రజలు నిర్ణయించేది, మనం చేసేది కాదు. నీకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే ఎన్నుకొని అసెంబ్లీకి రాకుండా అసలు ఉండకుండా పోకుండా అది మనం తప్పంటున్నాం. బాబు విను 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 బ్రదరు, అది నువ్వు చెప్పింది ఒక యాంగిల్లో చెప్పొచ్చు, అసెంబ్లీకి హాజరు కారు అలాంటి వాళ్ళు హాజరు కారు తర్వాత విషయం. కానీ మీరు అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం మీరే, ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని మెడలోంచేటట్టు నిలదీసేటట్లు అడిగిచ్చే అధికారం మీకుంది. అసెంబ్లీ ఎన్నికైనప్పటి నుంచి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే పేరుతో 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అయిపోయింది 2.5 సంవత్సరాలు. సమావేశాలకే పోకుండా ప్రజా సమస్యలనే మాట్లాడుకోకుండా అంటే సమావేశాన్ని బాయ్కట్ చేయడం అనేది ఇది పార్లమెంటరీ రంగంలో మీ మీద క్రమశిక్షణ తీసుకునే అధికారం ఉంది. కానీ స్పీకర్ గారు నాకున్నది ఏంటంటే ఒకవేళ నేను సస్పెండ్ చేసినా రద్దు చేసినా మళ్ళీ మమ్మల్ని ఇట్లా చేశారు, అన్యాయం చేశారు, దుర్మార్గంగా చేశారని మరి ఎన్నికలకు పోయి లేని రాద్ధాంతం చేశారు వాళ్ళు భయపడి ఉండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళ చేతకంతనం, స్పీకర్ చేతకంతనం, అధికార పార్టీ చేతకంతనం. మీరు ఒక అవగాహన కలిగినటువంటి నాయకులు ఎందుకు హాజరు కాలేదంటే చెప్పొచ్చు, మేము వెళ్ళామయ్యా మమ్మల్ని మాట్లాడి లేదు, మైకులు లాక్కుంటున్నారు, గొంతు నెక్కేస్తున్నారు, మాకు సమయం ఇవ్వట్లేదు, అలాంటప్పుడు సమావేశాలకు పోయి మేము ఏం చేయాలి అని రేపు సమావేశాలకు వెళ్ళి అట్లా రావచ్చు. పోయినసారి బడ్జెట్ సమావేశాలు జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను. అంత బడ్జెట్ సమావేశాలు జరిగితే పోకపోవడం అనేది ఎంత దుర్మార్గమైంది. కాబట్టి పొయ్యి ప్రభుత్వాన్ని నిలేసి ముద్దాయం చేసే అవకాశం మీకుంది. మీరు ప్రధాన ప్రతిపక్షమే, వాళ్ళు ఇచ్చారా లేదు తర్వాత ఇచ్చారు, 40% ఓట్లు వేశారు జనం, మీ ఏంటి ఉన్నారు. సీట్లు వేరు ఓట్లు వేరు. అందుకోసమే సిపిఎం ఎప్పటి నుంచి కోరుతుంది దామాషా ఓటింగ్ పద్ధతి. ఇప్పుడు సురేష్ గారు అన్ని చెప్పారు కానీ దాంట్లోకి వెళ్ళను. ప్రజలు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటే అన్ని పార్టీలలో పరిగెత్తుకొని అసెంబ్లీ పారిపోతారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అందరూ బుద్ధిమంతులని మేము చెప్పామా? ఎమ్మెల్యేగా గెలిచి దుర్వినియోగం చేసి 50,000 రూపాయలు ఇంటి అద్దె తీసుకుంటున్నారు విజయవాడలో ఉన్నట్లు. మీరు చెప్పింది కరెక్ట్, 50,000 ఇంటి అద్దె తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, సొంత ఇంట్లో
ఉంటున్నారు. ఏం చెప్తాం? సిగ్గులేదు. ఇంకా పార్లమెంట్ లో అయితే కొంతమంది ఎంపీలను అద్దెకించుకుంటున్నారు. అంతకంటే సిగ్గుమాలిన దాంట్లోకి పోవట్లేదు మేము. ఇంకా ఇక్కడ కూడా ఎమ్మెల్సీ కౌన్సిల్ సభ్యులు అదే చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కౌన్సిల్ మెంబర్స్. ఆ దాంట్లోకి వెళ్ళడం వేరు. మీకు ప్రజలు అంతో ఇంతో అవకాశాలు ఇచ్చి 11 మందిని గెలిపించుకున్నారు. ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని ఖండించి, వాళ్ళు చేసే దుర్మార్గమైన చట్టాలను వ్యతిరేకించి, ప్రజలు ఇప్పుడు తీవ్రమైనటువంటి కరువు ఉంది. నేను ఒకే మాట్లాడతాను, ఇక దాని డెప్త్కి వెళ్ళను. ఇంత తీవ్రమైన కరువు ఉంది, మీకు వాళ్ళకి సిగ్గుందా? ఇంత కరువు ఉండి వ్యవసాయ కార్మికులు, రైతులు తిండి లేక ఆకలితో సస్తున్నారు కదా. ఏం చేశారు మీ ప్రభుత్వం అని అడగవచ్చు కదా, మీరు నిలయచ్చు కదా. మీరు ఇంత అవకాశాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎవడు సచ్చి ఎవడు వాడు ఉంటే రేపు పొద్దున ఆ వ్యతిరేకత మేము వస్తామని ఆశ, ఇట్లాంటి దుర్బుద్ధితో ఏమైనా ఉన్నారా? ఏంటి మీ పాత్ర? ఇది సరైన పద్ధతి కాదు సోదరు. నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? అందుకని దీన్ని రాజకీయంగా ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్ మాటలు నేర్చుకోవాలా, తప్పు ఉంటే సరిదిద్దుకోవాలా, మేము చేయగలిగితే చేసామని చెప్పుకోవాలా. ఈ పద్ధతుల్లో మొండిగా వెనకేసుకోవడం మంచిది కాదు. రెండవదిగా స్పీకర్ కూడా ఆయన సరకు లేదు నా అభిప్రాయం. అంత బెగ్గరగా ఆడుకోవాల్సిన అవసరం ఏముందా? నీకు జీతాల కోసం ఉందా అసెంబ్లీ? జీతాల కోసం ఉందా చట్టసభ? డబ్బుల కోసం ఉన్నారా ఎమ్మెల్యే? వాళ్ళకెంత ఈ డబ్బులు? నువ్వు అడగాల్సింది, స్పీకర్ అనాల్సింది ఏమిటంటే, నాకు పవర్స్ ఉంది, పలానా పవర్స్ మాత్రమే ఉన్నాయి, మిగిలిన పవర్స్ మీకు కేంద్రం ఇవ్వండి, నా సంగతి తెలుసున్నది ధైర్యము దమ్ము. అంటే గతంలో చేసిన బెంగాల్లో చేయలేదా? కేరళలో చేయలేదా? జ్యోతి భాస్కర్ ఉన్నప్పుడు చేయలేదా? నీకు తెలియకుండా మాట్లాడితే మేమేం చేసేది? ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. అందుకోసం సురేష్ గారు చెప్పినట్ల బ్యా అనుకంట చేతగానతనంతో మాట్లాడి సరైనది కాదు. ఇప్పటికైనా మీరు ఇంకా 2.5 ఏళ్ళు మీకు సమయము, 3 బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు. ఆ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించండి. నిన్న మనం చూసింటారు, అన్ని పీపీపీపీ ప్రజల ఆస్తులంతా ప్రైవేట్ వాళ్ళకి, అదానికి అంబానికి ఇస్తారు. చివరికి నేను చెప్పాల్సిందంటే, ఈరోజు ఒక ప్రధాన పత్రికలో మీరు చూసిటారు, కడుపు రగిలిపోతుంది. మన రాష్ట్రంలోనే 20 మంది సంపద దాదాపు 20 లక్షల కోట్లండి. రెండో పక్క గంజి లేక తిండి లేక, సురేంద్ర కూడా చెప్తున్నాం, ఉద్యోగాలు అన్ని పరిశ్రమలు వస్తుంది. వాళ్ళు చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ లో కార్పొరేట్ సంస్థలకు వచ్చే ఆదాయం పర్ డే ఇండియాలో 4076 కోట్లంట ఒక్క రోజుకి. మరి అటువంటి నిలయండి పవన్ కళ్యాణ్, మీరు వెళ్ళి ప్రభుత్వాలు ఏమయ్యా, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత అభివృద్ధి అయింది నిలబెట్టండి, ప్రజలు మనం ముద్దాయం చేయండి. అందుకోసం అసెంబ్లీ సమావేశాలకు పోవడం అనేది మీ బాధ్యత. ప్రభుత్వాన్ని నిలయడం ప్రధాన ప్రతిపక్ష బాధ్యత. ప్రధాన ప్రతిపక్షం అంటే ఏమిటి? ప్రజల పక్షమని. మీరు అధికార పక్షం, ప్రజల పక్షమని. ఆ పాత్ర మీరు విస్మరిస్తే ఏం మాట్లాడగలం? అదే హోదాకిను బాధ్యతకున్న తేడా. హోదా కాదు అక్కడ ప్రజల పక్షాన ఆ వాయిస్ రైజ్ చేయటమే ప్రధాన ప్రతిపక్షం యొక్క అసలు హోదా, అంతే తప్ప వ్యక్తిగత హోదాలు కాదు. మరి ఇది బేసిక్. మరి ఇది ఇంత పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి.